తెలంగాణలో అనవసరపు వివాదం, నోటి దూల, అదేదో సింహం సినిమాలో అనుకుంటా, సింగం సినిమాలో అనుకుంటా, ఇద్దరి నోటి దూలతో రెండు ఊళ్ళ మధ్యన ఘర్షణ, రెండు కులాల మధ్యన ఘర్షణ వచ్చినట్టుగా ఇప్పుడు కౌశిక్కి లేకపోతే కనుక ఈ ఎవరైతే గాంధీకి అసలు గొడవ అవసరమా? ఎందుకు అవసరం? ఎందుకు తిట్టుకోవాలా? కౌశిక్ రెడ్డి అనవసరపు కామెంట్లు తన పార్టీ తరపున అప్లై చేయొచ్చు, పార్టీ చూడాలి, లేదా పార్టీ తరపున మాట్లాడచ్చు. కానీ చీరలు గాజులు లాంటి రెచ్చగొట్టేవి, మీ ఇంటికి వస్తానని చెప్పడం, టీఆర్ఎస్ ఆఫీస్కి తీసుకుపోతానంటాం, మరోవైపున అరికపూడి గాంధీ ఓ పక్కన ఆల్రెడీ కాంగ్రెస్ కండవా వైపున అబ్బాబ్బే నేను ప్రతిపక్షమే అని చెప్పటం, కేసీఆర్తో నేను సన్నిహితంగా ఉంటున్నాను, కౌశిక్ రెడ్డి లాంటి వాళ్ళ వల్లనే చెడిపోయింది అని చెప్తూ నేను సీనియర్ ఎమ్మెల్యేని కాబట్టి నాకు ఇచ్చారని చెప్పడం, నా ఇంటికి రా దమ్ముంటే అని చెప్పడం, దమ్ముంటే ఆయన ఇంటికి రావడానికి ముందే పోలీసులు వెళ్ళి అక్కడ కౌశిక్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేయడం, పోలీసుల సమక్షంలోనే 11ంటికి గాంధీ అక్కడికి వెళ్ళటం, గాంధీ అనుచరులు కౌశిక్ ఇంటి మీద దాడికి పాల్పడడం, ఇంటి అద్దాలు ధ్వంసం చేయడం, రాళ్ళు గుడ్లు టమోటాలతో గాంధీ అనుచరులు దాడి చేయడం, కౌశిక్ రెడ్డి ఇంటి అద్దాలు ధ్వంసం కావడం, కౌశిక్ రెడ్డి ఇంటిలో పూల కుండీలు ధ్వంసం చేయడం, కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర అరికపూడి గాంధీ అనుచరులు బైఠాయించడం, చివరికి అరెస్టులు. ఇది ఫైనల్గా దీనివల్ల ఒరిగింది ఎవరికి అన్నదే $1 మిలియన్ ప్రశ్న.